నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఇలా బండి తీసినాను. ఎందుకంటే హెల్త్ కొద్దిగా బాగుంటలేదు కదా, దాని గురించి బండి తీస్తలేను. ఫీవర్ చెప్తున్నా కదా, లాస్ట్ 4-5 డేస్ నుంచి, ఇంకా సంక్రాంతి కూడా ఉంటుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇలా హెల్త్ బాగుంటుందని తీయలేదు. మొన్న కూడా తీసిన, ఒక 1000 రూపాయల దగ్గర తీసిన, కానీ సపోర్ట్ చేయట్లేదు అన్న. చూసాం ఈరోజు అయితే వెళ్ళినా. ఈరోజు మెయిన్ మనకి ఇంపార్టెంట్ రోజు, అయోధ్య రాముంది గుడి ఉంది కదా, దాని గురించి ఇలా వెళ్ళి కొద్దిగా ఒక ట్రిప్పులు చేసి వద్దాం అనుకుంటున్నాం. ఏమైతే చూద్దాం. మధ్యాహ్నం కల్లా ఎంతైతే అనుకుంటున్నాం చేసుకుందాం అనుకుంటాం. ఎందుకంటే మా ఇంటి దగ్గర కూడా అన్నదానం ప్రోగ్రామ్ ఉంది. ఇలా ఫస్ట్ డే ఇలా చూద్దాం ఏమైతే అనేది. మండే రోజు కదా అది ప్రోగ్రామ్. అయితే జల్లి మధ్యాహ్నం కల్లా వచ్చేదైతే ప్లాన్ చేస్తున్నా. చూద్దాం. కాకపోతే మళ్ళీ తగ్గనే ఉందన్న, ఓల్డ్ అవుతుంది. దాని గురించి చెప్తున్నా కదా, దగ్గర వారం రోజులు అయిపోయింది అన్న. అసలు ఎట్లా వెళ్తారో ఏం వెళ్తారో నాకైతే మాత్రమే లేదు. కాకపోతే అది హెల్త్ ఇష్యూ వల్ల నేను వెళ్తలేను. ఓకేనా? ఇంకా ప్లీజ్ ఈరోజు మీరు సెలబ్రేషన్ ఎలా చేస్తున్నారో మీరు నాకు చెప్పండి అన్న, కామెంట్ పెట్టండి. ఓకేనా? కాకపోతే ఈరోజు మాత్రం మంత్లీ ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంటుంది అన్న, డెఫినెట్ ఉంటుంది. ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 4 గంటల నుంచి మళ్ళీ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందే వెళ్దామని ప్లాన్ చేసినా. ఏమైతే ఓకేనా? ప్లీజ్ నా వీడియో వస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నాను. జై శ్రీరామ్. బాయ్. దగ్గర 45 మినిట్స్ అవుతుందన్నా, ఒక బుకింగ్ లేదు ఇక్కడ ఆరంగూడ దగ్గర. అదే మైనస్ పాయింట్ మా దగ్గర. అదే బుకింగ్ సరిగ్గా ఉండవు, పాడు కాదు. పొద్దున 3 మొత్తం అయిపోతుంది. 8 గంటలకి వెళ్ళినా, 8-10 వెళ్ళినా దగ్గర 8:45 అవుతుంది. ఇప్పుడు 45 నిమిషాలు అయింది అనుకోండి. బుకింగ్స్ ఏమో చెప్తున్న స్టార్టింగ్ పాయింట్ ఇట్లా ఉంటే దమాక్ ఖరాబ్ అవుతుంది. ఇంకేం లేదు. మెయిన్ సిటీలో ఉంటే, సిటీ లోపల ఉంటుంది బుకింగ్ తొందరగా వస్తాయి. మాది అటు కార్నర్గా అయిపోయింది కదా, బుకింగ్స్ రావడం కష్టం అయిపోయింది. ఒక బండి కూడా లేదు ఇక్కడ ఉందామంటే, కానీ బుకింగ్స్ లేవు. మళ్ళీ ఏందో చూద్దాం ఏమైతే. పొద్దున ఇట్లయితే ధమాకా రావడం, తొందరగా వెళ్ళి కూడా వేస్ట్ మా దగ్గర. వెళ్తే కిస్మత్కి ఆ టూరిస్ట్ బస్సులు వస్తున్నాయి, బాగుంటుంది. లేకపోతే టూరిస్ట్ బస్సు ఇట్లా రాలేదంటే కథ. మళ్ళీ వాళ్ళని డైవర్ట్ చేసారని చెప్పారు. మళ్ళీ ఎక్కడికి డైవర్ట్ చేసారో తెలియదు. రోడ్డు డైవర్ట్ చేసినట్టు. చూద్దాం ఏమైతే అన్నది. లేదంటే అత్తాపూర్ వెళ్ళిపోతా డైరెక్ట్. ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఇక్కడ, లేదంటే అత్తాపూర్ వెళ్ళిపోతాం అన్నా. మొత్తానికి అయితే మనం ఈవినింగ్ వచ్చేసినామన్నా. 2 గంటలకు అట్లా, 2 గంటలు కాదన్నా, సారీ 4 గంటలకి ఏమో వచ్చేసినాం. ఎందుకంటే అప్పటికి స్టార్ట్ అవుతుండే మన అయోధ్య రాముడి జులుసులు. ఇక అట్లా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి, అనవసరంగా ఎందుకని చెప్పి రిటర్న్ అయితే వచ్చిన. కాకపోతే ఓలాలో చాలా చేంజెస్ కనిపించినాయి. ఎందుకంటే నేను వారం రోజులు అయితే ఆన్లైన్ లేకుండా, మీకు తెలుసు నా హెల్త్ బాగాలేదని. కాకపోతే 10 రూపాయల కిలోమీటర్లు, 12 రూపాయల కిలోమీటర్లకి ఇస్తున్నాను. కానీ నేను లిఫ్ట్ చేయలేనా, నాకు ఏదైతే కన్వెంట్ కనిపించిందో అదే లిఫ్ట్ చేసిన. మామూలుగా చిన్న కిలోమీటర్లు 3-4 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు లిఫ్ట్ చేసిన. 120, 110 రూపాయలు, 100 రూపాయలు, 85 రూపాయలు కూడా ఇచ్చిండు 5 కిలోమీటర్లకు. అట్లా ఇస్తున్నాను. రేట్లు అయితే మరీ దారుణంగా ఇచ్చేసిన. ఓలాలో అయితే చెప్తున్నా ఎంత దారుణంగా ఇస్తున్నా అంటే అంత దారుణంగా ఇచ్చిన. ఇప్పుడు ఆప్షన్, నెక్స్ట్ ఆప్షన్ ఇప్పుడు రెండిట్లో పెట్టుకోవాలంటే ఓలా అయితే మర్చిపోవాలి ఇప్పుడు. ఎందుకంటే అట్లా రేట్లు ఇస్తున్నాడు. మరి ఎట్లా దిగారిపోయిన రేట్లు ఇస్తున్నాడు, అంత దిగారిపోయిన రేట్లు ఇస్తున్నాడు. మీకు స్క్రీన్ షాట్ పెడతా. ఇంకోటి 30 కిలోమీటర్కి 30 రూపాయలు, మరి 300 రూపాయలు ఎంతో పెట్టినా. మళ్ళీ దాని తర్వాత 10 రూపాయల కిలోమీటర్లు అయినా ఎస్టిమేషన్ చేసిన, 10 రూపాయల కిలోమీటర్లకి ఇస్తున్నాను. అది మనము ఓలాలో చేసి కూడా వర్తబుల్ కాదన్న, నాకు తెలిసినంతవరకు అయితే. ఇంకా వేస్ట్ అనిపించింది నాకు. దాని తర్వాత మళ్ళీ ర్యాపిడో ఆన్ చేసిన. ఊబర్లో మన అకౌంట్ ఎట్లాగో మైనస్లో ఉంది కాబట్టి దాన్ని నేను యాక్టివేట్ చేయలేదు. ఎందుకంటే ఇది నడుస్తున్నాయి కదా, నడవని అని కూడా నడిపించిన. కానీ ఇప్పుడు కంపల్సరీ ఓలాలో, ఊబర్లో ఏదైతే బ్యాక్ అమౌంట్ ఉందో అది క్లియర్ చేసి చేయాలన్నా, లేకపోతే కష్టం అవుతుంది. ఇప్పుడు ఓలాలో ఉన్న రేట్లు మాత్రం మనకు సూట్ అవుతుంది. చూద్దాం. ఊబర్లో ఇంతకుముందు అయితే నేనైతే ఊబర్ అని నడిపిస్తున్నాయి, ఓలా దగ్గర పోకపోతున్నాయి. ఈ ఇన్సెంటివ్ లాలజ్ అంటారు కదా, అదే అతి ఆశతోని దీంట్లోకి వచ్చినా. కానీ వచ్చినుండే అమౌంట్ బాగానే వస్తుండే, దానికి దీనికి కంపేర్ చేస్తే బాగానే వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు మాత్రం మరీ దారుణంగా చేసింది మనం. అయితే 10 రూపాయలు, 12 రూపాయల కిలోమీటర్ అంటే వేస్ట్ అన్న, బండి నడిపించి కూడా వేస్ట్. అందుకని ఏం చేసినా, నాకు ఏవైతే కన్వెంట్ వస్తుందో అవే చేసినా. దాని తర్వాత చేయలేదు. దాని తర్వాత మళ్ళీ ర్యాపిడో ఆన్ చేసిన. ర్యాపిడోలో చిన్న బుకింగ్ కొట్టిన. లాంగ్ బుకింగ్లు అయితే ఏం కొట్టలేదు. కాకపోతే మనకు ఫస్ట్ మనకు బుకింగ్లు అయితే రాలేవు అసలు. 6 గంటల నుంచి అసలు బుకింగ్సే లేవు అసలు. చెప్తున్నాం కదా, బుకింగ్స్ లేకుండా వేయాలా. మళ్ళీ అత్తాపూర్ పోయే రూట్లో మనకు అత్తాపూర్ దగ్గర వచ్చింది ఫస్ట్ బుకింగ్, నాకు అది వచ్చింది. దాని తర్వాత అత్తాపూర్ టు అది ఎక్కడ వచ్చింది, మన బంజారాల సైడ్ ఇక్కడ వచ్చిందన్న. దాని తర్వాత అక్కడక్కడ తిరిగిన, ఎక్కడ లాంగ్ అయితే పోలేదు. మళ్ళీ దాని తర్వాత మనకు చిన్న బుకింగ్లు అని గుర్తుకు కానీ మణికొండలో ఒక 3-4 ట్రిప్లు కొట్టిన. మళ్ళీ అంతా గచ్చిబౌలి ఒకసారి పోయించిన. దాని తర్వాత అంతే. మళ్ళీ మెహందీపట్నంలో 2 ట్రిప్లు కొట్టిన.
అంతే లాంగ్ ట్రిప్లో అయితే వెళ్ళలేదు, మొత్తం షార్టే తీసుకున్నా. దిల్సుఖ్ నగర్ ఎక్కడ వెళ్ళినా, దిల్సుఖ్ నగర్ కాదన్నా, నాగోల్ సైడ్ పోయినా. నాగోల్ నుంచి ఇక గచ్చిబౌలి నుంచి మన మణికొండ నుంచి మెహందీపట్నమా టొలిచౌకి ఏమో. దాని తర్వాత మనకు లంగారోజ్ దొరికింది. లంగారోజ్ దగ్గర దింపేసిన. అంటే లంగారోజ్ అంటే అత్తాపూర్, నియర్ బై అత్తాపూర్ అనుకున్నాం. అది 4 kilometers 5 kilometers చిన్నగా కొట్టినాం. నాకు ఏం పెద్దగా కొట్టలేదు. కాకపోతే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ దగ్గు ఉందా, అది ఒకటే చెప్తున్నాను మీ అందరికీ. ఓలాలో మాత్రం మీరు లాంగ్ డ్రైవ్లు కొట్టినా మీకు చూపించిన అమౌంట్ ఇప్పుడు మీకు చూపిస్తుంది 350 400 చూపిస్తుంది అనుకోండి. ఆ ఆశగా పోయి మీరు లాంగ్ ట్రిప్లు మాత్రం కూడా తీసుకోకుండా దాంట్లో ఓలాలో తీసుకోకుండా. ఎందుకంటే గ్యారంటీ లేని రేట్లు అవి. గ్యారంటీ అసలు ఉండదు. రేట్ ఉంటుందని గ్యారంటీ లేదు ఓలాలో. వాడి ఇష్టం అన్నట్టు ఇస్తాడు రేట్లు లేదు. అందుకే మ్యాక్సిమం టు మ్యాక్సిమం చిన్న బుకింగ్ కొట్టాను ఓలాలో. ఇక పెద్ద బుకింగ్లు అంటారా, ఊబర్లో ఓకే, పెద్ద బుకింగ్లో ఏదైతే రేట్ ఉంటాయో అవే మ్యాక్సిమం ఒక 10 రూపాయలు 20 రూపాయలు అటు ఇటు కానీ ఇస్తాడు. ర్యాపిడోలోనా ఓకే. కాకపోతే ఓలాని మాత్రం నమ్మి మాత్రం మీరు అవుట్ స్టేషన్ అంటే మన ఏమంటారు ఇంటర్సిటీ బుకింగ్ మాత్రం తీసుకోకండి. లాంగ్ ట్రిప్లు మాత్రం తీసుకోకండి. వాడు ఇస్తాడు, చూపించిన రేట్లు చూపించినా వాడు ఇస్తాడని గ్యారెంటీ అయితే లేదు. ఏదైతే రాసి పెట్టుకున్నాను మీదైతే. ఎందుకంటే అంత దారుణంగా ఇస్తుండవు. అంటే మళ్ళీ ఎందుకు వేస్తుండో మళ్ళీ ఏందనేది వానికే తెలియాలి. మళ్ళీ యాప్ కూడా ఇన్సెంటివ్ కూడా మీకు నా చెప్తున్నా కానీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన ఇన్సెంటివ్ పొద్దున పూట చూపించదు నాకు. సాయంత్రం పూట ఒక 4 ట్రిప్లు 3 ట్రిప్లు అయిపోయిన తర్వాత ఇన్సెంటివ్ ఉందని చూపుతుంది. అట్లా 4 బుకింగ్ కొట్టినందుకు ఇవాళ చిన్న బుకింగ్ కొట్టినందుకు 150 రూపాయలు అయితే ఇన్సెంటివ్ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత 700 రూపాయలు అది వచ్చింది. మన 700 ఎంత సమ్ చేంజ్. మళ్ళీ ర్యాపిడోలో ఒక 900 దాకా వచ్చిందన్న. అంతే కొట్టినా దగ్గర చెప్తున్నా ఒక 110 కిలోమీటర్ల 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ మేనేజ్ అయ్యింది. ఎందుకంటే ఈ నుంచి అత్తాపూర్ పోయిన 10 కిలోమీటర్, మళ్ళీ మన అత్తాపూర్ నుంచి ఇటుకి ఒక 90 కిలోమీటర్లు పెట్టుకున్నాను. 90 కిలోమీటర్ల 1800 సంపాదించిన. అది మంచిదా కాదని మీరే కామెంట్ పెట్టండి. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది, జులూస్ వెళ్తుంది కదా. మన ఇంటికాడ కూడా అన్నదానం ఉండే ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అయినాం కాబట్టి మనం తొందరగా కావాల్సి వచ్చింది. రేపటి నుంచి మాత్రం కంటిన్యూ వీడియోస్ ఉంటాయన్నా. కాకపోతే ఈ వీక్ మాత్రం చాలా అదైపోయింది. మన ఛానల్ కూడా చాలా పడిపోయింది. అసలు నాకు అర్థమవుతుంది. నా ఛానల్ అయితే నాకైతే అర్థమవుతుంది ఏందనేది. కాకపోతే చూద్దాం ఏమైతే అనేది. ఒక్కదాని కాదు, మన చేతులు ఏం లేదు. మనమైతే మన ప్రయత్నం చేస్తున్నాం. ఇక దేవుడు ఇష్టం అంతే అనుకోవాలి. కానీ వ్యూస్ అయితే రావట్లేదు ఎందుకేం. ఇప్పటికీ వెళ్తూ సెటిల్ అయ్యి ఇంకా సరేనా, చూద్దాం. ప్లీజ్ మీరు ఎవరైనా కానీ బండి మాత్రం స్పీడ్ నడిపిస్తాను, నడిపేయకన్నా చెప్తున్నా. స్లో నడిపేయండి, జాగ్రత్త నడిపేయండి. మీరు సేఫ్ ఉంటే మన ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది. మీ సేఫ్ ఉంటేనే మీ ఫ్యామిలీ సేఫ్, ఇంకా ఎదుటోని కూడా ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది. మన స్పీడ్ పోకుంటే చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది. స్పీడ్ మాత్రం పోకండి, ఓకేనా. బయట మీకు మాత్రం టోటల్ రన్నింగ్ పెడతా. దీంట్లో 800 చేంజ్, దాంట్లో 700 ప్లస్ ఇన్సెంటివ్ దగ్గర 1800 అన్న 90 కిలోమీటర్లు. అది కరెక్టా కాదని మీరు చెప్పండి. ఎందుకంటే ఎక్కువ తిరగలేదు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ తిరగలేదు కాబట్టి. రేపు చూద్దాం ఏమవుతుందా, ఓకేనా. బాయ్. ఇంకా కొన్ని రూల్స్ కూడా చేంజ్ అయినాయి. అది రూల్స్ ఏం చేంజ్ అయినా రేపు చెప్తాం మీకు, ఓకేనా. బాయ్ అన్న. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామన్న. నిజంగా అసలు ఈ జనరేషన్ వాళ్ళకి ఏం లేదు అనుకున్నాం కానీ అంత వేస్ట్ ఉన్నాం కూడా. చాలా అదృష్టవంతులు ఈ జనరేషన్ వాళ్ళు. ఇట్లాంటి అంటే పెద్ద అంటే 5 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న గుడి ఓపెన్ అయిందంటే చాలా అదృష్టవంతులు ఈ జనరేషన్. లేకుంటే ఇలా జనరేషన్లో ఫోన్లో తప్ప ఇంకేం లేకుండే. కాకపోతే ఇది ఒక్కటి మంచి మెమొరీ ఈ జనరేషన్ వాళ్ళకి, ఓకేనా. బాయ్ అన్న, గుడ్ నైట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి, సపోర్ట్ చేయండి. రేపటి నుంచి మాత్రం కంటిన్యూ వీడియోస్ ఉంటాయి, ఓకేనా. బాయ్.